అమ్మా పని చేసి ఒళ్ళంతా నొప్పులు, మోకాలు నొప్పులు, నొప్పి తగ్గే ఒక మంచి టాబ్లెట్ ఇవ్వమ్మా. చూశారుగా వీడియోలో, మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసుకున్నారు, వేసుకున్నారు, బాగుంది, నొప్పులు తగ్గాయి. కానీ నెక్స్ట్ రోజే కిడ్నీ డాక్టర్ దగ్గరికి వచ్చారు. డాక్టర్, నాకు కాళ్ళవాపులు ఉన్నాయి, యూరిన్ సరిగా రావడం లేదు అని చెప్పేసి టెస్ట్ చేస్తే క్రియాటిన్ ఎక్కువైంది, అక్యూట్ కిడ్నీ ఇంజరీ వచ్చింది. అదేంటి డాక్టర్, ఒక టాబ్లెట్ వేసుకుంటూనే వస్తుందా, ఏంటిది అనే మీ క్వశ్చన్. ఎస్, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మామూలుగా అయితే ఒక టాబ్లెట్ వేసుకుంటే రాకపోవచ్చు, కానీ రమేష్ గారు ఆల్రెడీ బీపీ పేషెంట్. బీపీ కోసం టెల్మిసాట్ అనే ఒక టాబ్లెట్ ఆల్రెడీ వేసుకుంటున్నారు చాలా సంవత్సరాల నుంచి. సో ఈ టెల్మిసాటన్ టాబ్లెట్ మీద ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు ఈ అసిక్లోఫినాక్, డైక్లోఫినాక్ ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడితే మాత్రం, ఈ రెండు కలిపి వాడితే మాత్రం అది డెడ్లీ కాంబినేషన్. డెఫినెట్లీ కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది మన పాపులేషన్లో చాలామంది వాడుతుంటారు. సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, బీపీ టాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడకముందు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఫిజిషియన్ని కానీ నెఫ్రాలజిస్ట్ని కానీ కలవండి. థ్యాంక్ యూ. ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.